الله أكبر أشهد أن لا إله إلا الله أشهد أن محمدا رسول الله حي على الصلاة حي على الفلاح. ప్రెజెంట్ అయితే డ్యూటీ పడ్డది మాకి. ఇక్కడ చూడండి మైక్రో ఓవెన్ ఇవి పెట్టుకున్నాం అనమాట. మళ్ళీ తీయడము అవి పెట్టుకున్నాం. అవి వచ్చేసి మా బాబా వాళ్ళ అమ్మ ఇంట్లో పోయి పంటున్నాడు, అంటే వాళ్ళకి ఫుడ్ కూడా ఉంది వెనకాల. మా వండి తోలుతలే నాకు అంటే సరేలే చేసిన సుభాష్ గాడి పొద్దు నుంచి అసలు కారే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేసిన ఎగ్జాక్ట్గా ఇఫ్తార్ టైం పడ్డది. ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా చేస్తాం. ఓకే వచ్చేసినాము ఇంటి దగ్గర. ఇప్పుడు ఇవ్వాల్సింది ఇవి ఏగో భయ్యా కేసే హే హైలే భయ్యా. మా ముసలాం వాళ్ళ మూలీలు ఇదే అనమాట. ఇది వచ్చేసి డాడ్జ్ అనమాట, ఓల్డ్ మోడల్. సూపర్ ఉంది కదా. అరే చూడదు ఒక కారు పోయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ డే వీడియోకి స్వాగతం. ఈరోజు వచ్చేసి డే 10 రంజాన్ అనమాట. అండ్ అంతలో రెండో ఫ్రైడే అనమాట ఈ రంజాన్ మంత్లో. సో ప్రజెంట్ అయితే మస్జిద్కి వెళ్తున్నాం. మేము నిన్న నైట్ వచ్చేసాం కదా. నిన్న నైట్ మొత్తం మేము పడుకునేసరికి మొత్తం టైం 3 అయితే అయిపోయింది. ఇంకా నైట్ అప్పుడే తినేసి నైట్ అలానే పడుకున్నాం. ఈరోజు తీసిన కంటిన్యూ అనుకోండి, ఒక మాటలో చెప్తే కంటిన్యూ రోజా ఫాస్టింగ్, సేమ్ కోవిడ్లో లెక్క. ప్రజెంట్ అయితే ఇప్పుడు మస్జిద్కి వెళ్తున్నాం నమాజ్ చేసుకునేకి, నేను మా ఫ్రెండ్ గాడు. నిన్న నైట్ మా మేడం వాళ్ళందరూ లేట్గా వచ్చారనమాట. వాళ్ళ సామాన్లు ఇవన్నీ కార్ నుంచి తీసి ఇంట్లో పెట్టేసరికి దోలు తీరిపోయింది మా అందరికి, ముగ్గురికి. ఎందుకంటే మొత్తం 3 కార్లు కదా, 3 కార్ల లగేజ్ మొత్తం వచ్చింది. చలో ప్రజెంట్ అయితే మస్జిద్ దగ్గరికి వెళ్ళి నమాజ్ కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం. ఓకే أشهد أن لا إله إلا الله أشهد أن محمدا رسول الله حي على الصلاة حي على الفلاح قد قامت الصلاة قد قامت الصلاة الله أكبر الله أكبر لا إله إلا الله. అయిపోయింది ఇప్పుడే. అలా జుమ్మా నమాజ్ కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి కార్ వచ్చేసి దుబాయ్ది, నిసాన్ పెట్రోల్ దుబాయ్ బండి. నెంబర్ ప్లేట్ చూడండి దుబాయ్. మేము కోవిడ్, ఇప్పుడు నేను కోవిడ్లో లేను, దుబాయ్లో ఉన్నా. సో హబీబీ అన్న కమ్ టు దుబాయ్. చలో ప్రజెంట్ అయితే వీడియో లేదు మాట, ఫుల్ వీడియో నిన్నది ఎడిటింగ్ చేయాలి. చూద్దాం మా కోవిడ్లో ఏమైనా పని ఏమన్నా చెప్తారేమో. ఓకేనా, లేనికి లేదు, మమ్మల్ని తినే పెట్టినాం నిన్న తెచ్చి. నిన్నైతే మా కూడా ముసలి ఎంత బాధలు నిండంటే అంత బాధలు నిండు బండి స్మూత్గా తోలుతాడు బాగా. ఇప్పుడైతే మస్జిద్కి వెళ్తున్నాం. యాక్చువల్గా ఒక క్యూబ్ తెచ్చుకున్నాను అనమాట. నేను మా కోవిడ్ పిల్ల ఇచ్చింది క్యూబ్ పట్టుకునేది. అవి ఎట్లా తిప్పేసి ఇచ్చింది అనమాట. దగ్గర 2 గంటలు పట్టింది అది. ఆ యూట్యూబ్లో ఫార్ములా గిర్ములా అన్నీ కనుక్కొని మొత్తం అంతా నేర్చేసుకున్నది. మొత్తం ఇంకా క్యూబ్ మొత్తం నేర్చేసుకున్నా, ఫార్ములాస్ అన్నీ 2 గంటల టైంలో నేర్చేసుకున్నా. ప్రజెంట్ అయితే ఇప్పుడు మొత్తం వచ్చేసింది అనమాట. క్యూబ్ నీట్గా చేసేసిన. ఇంతసేపు మైండ్ మొత్తం దాని మీద పెట్టిన. సక్సెస్ఫుల్గా క్యూబ్ అయితే నేర్చేసుకున్నా. చిన్నప్పుడు నుంచి అనుకుంటాను నిన్న, కానీ ఎందుకు లేదు అని చెప్పి లైట్ తీసుకున్నాను నేను. కానీ ఇప్పుడు సక్సెస్ఫుల్గా నేర్చేసుకున్నా. చూపిస్తాను రూమ్కి వెళ్ళిన తర్వాత. ప్రజెంట్ అయితే మస్జిద్కి వెళ్తున్నాం. మస్జిద్కి వెళ్ళి నమాజ్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాం. ఇప్పుడు వచ్చేసి అసర్ నమాజ్ అనమాట. ఇది కంప్లీట్ చేసుకుని వచ్చేసిన తర్వాత డైరెక్ట్ ఇంకా మగ్రీబ్ ఉంటుంది. ఇఫ్తార్ అందుకు వదిలేయచ్చు. చలో మస్జిద్ దగ్గరికి వెళ్ళి నమాజ్ కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం. నమాజ్ కూడా కంప్లీట్ చేసుకొని రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఒక చిన్న వీడియో ఉంది ఎడిటింగ్ చేసుకునేది, ఎడిటింగ్ చేసేయాలి ఈరోజు. మా ఫ్రెండ్ డ్యూటీ పడ్డది, వెళ్ళిపోతున్నాను. ప్రెజెంట్ అయితే డ్యూటీ పడ్డది మాకి. ఇక్కడ చూడండి మైక్రో ఓవెన్ ఇవి పెట్టుకున్నాం అనమాట. మళ్ళీ తీయడము అవి పెట్టుకున్నాం. అవి వచ్చేసి మా బాబా వాళ్ళ అమ్మ ఇంట్లో పోయి పంటున్నాడు, అంటే వాళ్ళకి ఫుడ్ కూడా ఉంది వెనకాల. మా వండి తోలుతలే నాకు అంటే సరేలే చేసిన సుభాష్ గాడి పొద్దు నుంచి అసలు కారే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేసిన. చలో అవి ఇచ్చేసి వచ్చేద్దాం. మాకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇఫ్తార్ టైం పడ్డది. ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా చేస్తాం. ఓకే ఓకే వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే ఇద్దరం విజువల్ చూసేకైతే ఈ నడమ భలే వస్తుంది. 0.5x తీస్తున్నా, బాగా వస్తుంది మొత్తం డాష్ బోర్డ్ అంతా. అవి ఇచ్చేసి మళ్ళీ ఫాస్ట్గా రావడమే అంతే. అని వచ్చేస్తాం లిఫ్ట్ టైం కల్లా.
एग्जैक्ट इफ्तार टाइम आता है लेना एग्जैक्ट टाइम का आता है వచ్చేసినాము ఇంటి దగ్గర ఇప్పుడు ఇవ్వాల్సింది ఇది ఏగో భయ్యా కేసే హే హైలే భయ్యా ఇప్పుడు ఇది ఈ ఓవెను మైక్రో ఓవెన్ ఇది ఇది మా ముసలాం వాళ్ళ మూలీలు ఇదే అనమాట అజా ఇదిరి రక్క ఓబీ లెక్కేద్దాం అయిపోయింది డెలివరీ చేసేసినాం లోపల పెట్టేసినాం అంతే हट भैया निकालो गाड़ी ఇంటి దగ్గర వెళ్ళిపోవడం ఇంకా మావాడు టైం ఏంటి అనేసి ఇంకా షెడ్యూల్ పెట్టుకోవాలంట సంపుకుంటా పోతాను అటు ఇటు ఇది అటు ఇటు పీక్తున్నాడు బండి కోస్తున్నాడు బండి ఎలా పడితే చూడండి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం టైం ఉంది ఆయన టైం హేలే భయ్యా భయ్యా टाइम है 15 नहीं है अभी 46 का 46 का చూడండి పోతున్నాం ఇదేందో పడవ చూడండి పడవ ఉంటుంది ఇది బండి అయినా కానీ పడవడం మేలు ఏ పోటే ఒకన ట్రాఫిక్ ఒకన మోర్ తొక్కుతున్నాడు అటు ఇటు దూసుకుంటూ వెళ్తున్నాడు రోజా టైం అయింది అంటున్నాడు ఇది వచ్చేసి డాడ్జ్ అనమాట ఓల్డ్ మోడల్ సూపర్ ఉంది కదా సేమ్ పడవనే ఓల్డ్ మోడల్ డాడ్జ్ అయితే బొమ్మనుంటుంది వచ్చేసినాం ప్రెసెంట్ అయితే టైమ్స్ నేను 35 వెళ్ళిపోతున్నాం ఫాస్ట్గా మస్జిద్ దగ్గరికి మావాడు ఒక అరగడు వస్తున్నాడు వెనకాల గల్లో ఆడొస్తున్నాడు నేను పోయి మళ్ళీ బీంచాలి ఇంట్లో పెట్టేసి వచ్చాను అనమాట ఎందుకంటే మా కూడా ముసలైన ఒకవేళ ఇఫ్తార్కి వాళ్ళ అమ్మలు ఎందుకు వెళ్తాడేమో అనేసి మనమైతే ప్రజెంట్ మస్జిద్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం మన తెలుగు అయిననే లోపల కద్దాం వాళ్ళకి వెళ్ళిపోతాడు చలో మస్జిద్ దగ్గరికి వెళ్ళి వెళ్దాం అందరికీ మాటల్లోనే మొహమ్మద్ బాయ్ ఇచ్చినమాట ఫోన్ ఆ పక్కింటి బంగాళేతను రా అంటున్నాడు వస్తానా అని అంటున్నా నేను కూడా ఎక్కడ చూడండి రేగి చెట్టు రేగి పళ్ళు మొత్తం కాసినాయి మాయిపోయినాయి కూడా అయ్యా చూడండి రేగి పళ్ళు మొత్తం ఎర్రంగా మాయిపోయినాయి కాసినాయి రేగి పళ్ళు వెళ్తున్నాం మస్జిద్ దగ్గరికి మా ఫ్రెండ్ కూడా ఫుడ్ అంతా డివైడ్ చేస్తున్నాడు అయిపోయింది మొత్తం అందరం డివైడ్ అయితే చేసేసుకున్నాం వాళ్ళ ఫుడ్ వచ్చేసి కొంచెం వెహికల్ లేట్గా వస్తుంది అంటే దాంట్లో ప్లేట్లు అందుకున్నాయి కొంచెం లేట్గా వస్తుంది ఇంకా టైం ఉంది ఇంకా 6 నిమిషాల టైం ఉంది ఇప్పుడు వచ్చేసి కీమ్ వచ్చింది వాళ్ళ ఫుడ్ లాస్ట్లో డివైడ్ చేస్తున్నారు అందరికి అసలు టైం ఏంది ఇంకా 2 నిమిషాలు అల్హమ్దులిల్లా ఈరోజు డే 10 రోజా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది అరే చూడదు ఒక కారు పోయి بس خلاص يا عم واد منا واد منا మొత్తం అంతా ఫుడ్ మిక్స్ చేసేసినాం ప్లేట్ కూడా ఇప్పుడే మంచిగా వేసి అయిపోయింది ఇప్పుడే నమాజ్ కూడా కంప్లీట్ చేసుకొని ప్లేట్లు అన్నీ కడుక్కొని తీసుకొని వెళ్ళిపోతున్నాం అవి ఇచ్చారనమాట వేరే అతను సో అవి తీసుకొని వెళ్తున్నాం సో అల్హమ్దులిల్లా ఇక్కడ డే 10 రంజాన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో అనిపించి తప్పకుండా కమెంట్ చేసి వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి రేపటి డే 11 వీడియో అయితే కలుద్దాం అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా ట్రై చేయండి ఓకే బాయ్ 10 दिन हुआ ना